హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా చిన్న వీడియో అనమాట. జస్ట్ కుకింగ్ వీడియో అంతే, ఏం లేదు. చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి నేనైతే అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. చికెన్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది. సరే, ఇంకా ఇదొచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాననమాట. నిన్న ఈవినింగ్ షూట్ చేసిన వీడియో ఇది. ఓకే. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చెప్పాను కదా, హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేశాను. మ్యారినేట్ చేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఒక 2 అవర్స్ పక్కన పెట్టానండి. 2 అవర్స్ పక్కన పెట్టేశాను. అంటే వెంటనే వండుదాం అనుకున్నాను. బట్ నా దగ్గర ఆనియన్స్ లేకుండే. నేను అన్నీ తెప్పించాను గానీ ఏదో ఒకటి మర్చిపోతా అండి. ఆనియన్స్ అయితే మర్చిపోయాననమాట. ఆనియన్స్ చూస్తే ఆనియన్స్ లేవు. ఇంకా ఆనియన్స్ అయితే ఇక తెప్పించాను. ఆనియన్స్ తెచ్చేసరికి నాకు 2 అవర్స్ టైం పట్టింది తెప్పించేసరికి. వాళ్ళు వచ్చి రాగానే కూలర్ బాగా చేసుకుంటున్నారనమాట. అంతే, ఇంకా అది కూలర్ బాగా అయిన తర్వాత బాగా అంటే అది క్లీనింగ్ అనమాట. కూలర్ క్లీనింగ్. అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్టార్ బజార్‌కి వెళ్ళి ఆనియన్స్ తీసుకొని వచ్చారు ఇద్దరు, నాను, ర్యామ్స్ ఇద్దరు. ఇంకా సరే, తెచ్చిన తర్వాత నేనైతే తాలింపు చేస్తున్నాను ఇక్కడ. మెంతులు, జీలకర్ర ఏసాను, ఆనియన్స్ ఏసాను. ఎప్పుడైనా సరే నేను ఆనియన్స్ అనేది పేస్ట్ చేస్తాను మిక్సీలో వేసుకొని. సరే, ఇంకా కుదరదని చెప్పేసి నేనైతే చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి తాలింపు అయితే చేశాననమాట. తర్వాత మ్యారినేట్ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేశాను. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇట్లా నానిన చికెన్ బిర్యానీ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. 2 అవర్స్ పైనే నానింది. ఒక 3 అవర్స్ నానొచ్చు. బావుంటుంది. ఎంతసేపు నానితే అంత సాఫ్ట్ అండ్ జ్యూస్ టెండర్‌గా ఉంటది చికెన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, పీసెస్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడైతే ఇక కలిపేసుకొని నేను ఎక్కువ కలపనండి. చిగురైపోతాయి కదా ముక్కలని చెప్పేసి అసలు నేను కలపను అనమాట. సరే, జస్ట్ అట్లా ఏసాను. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది కదా! ఇంకా చికెన్ అయితే చాలా డేస్ అవుతుంది వండక. ఏదో బర్డ్ ఫ్లూ అది ఇది అని అంటున్నారు కదా! కంప్లీట్‌గా మానేసాము. మధ్య ఒకసారి వండినాము. మళ్ళీ ఇప్పుడు అనమాట. ఓకే. చాలా బావుంటుంది చికెన్. దాని స్పెషల్ దానికే ఉంటదండి. మటన్ అంటే ఇక అది చెప్పలేం గానీ, చికెన్ అనేది చికెన్ లేకపోతే అసలు మనకి అసలెళ్ళదు. చికెన్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేశాను. ఇక మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత కలిపేసుకుందామండి. నేను వాటర్ పోయొద్దని ఫిక్స్ అయ్యాను దీంట్లో. టమాటో వేసి ఉడికిద్దాం అనుకున్నాను. బట్ చికెన్ ఏంటంటే పీసులు పెద్దగా ఉండడం వలన ఉడకట్లేదు ఇది. వాటర్ పోయాల్సి వచ్చింది. కొంచెం అయితే వాటర్ వేయాలి అనుకుంటున్నాను. వేసాను కూడా. ఇంకా టమాటో వేస్తే అది టమాటో కూర చేంజ్ అయిపోతుంది, టమాటో కూరలాగా. అందుకని చెప్పేసి నేను వాటర్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఇది ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే మనకు చికెన్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. బగారా రైస్ చేశాను దీంట్లోకి. సూపర్ టేస్ట్. రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్‌ఫుల్‌గా. తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.